నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, షర్మిల మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఏపీ అంటే ఎందుకు కేంద్రానికి నిర్లక్ష్యం అని చెప్పేసి అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తుంటే బడ్జెట్లో కానీ ఏ విషయంలో కానీ కేంద్రం ఏపీని నిర్లక్ష్యం చేసినట్టు ఎక్కడ కనిపించలేదు. మీరేమంటారు సార్? కనిపించలేదు మీరు అంటున్నారు. ఇక్కడ కూడా రెండు వెర్షన్లు ఉన్నాయని నేను అంటున్నాను. ఒకటి నిర్లక్ష్యమే. ఇప్పుడు గతంలో ఇవ్వాల్సినవి ఏదైతే విభజన తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అనుకున్నారో అప్పుడు ఎన్డీఏలో కూడా బాబు గారు ఉన్నారు కాబట్టి ఇవ్వాల్సినవి ఇప్పుడు ఇచ్చారని నేను అంటున్నాను. కొంతమంది అంటున్నారు నాలాంటి వాళ్ళు. ఇప్పుడు బడ్జెట్ పరంగా అనౌన్స్ చేసేసరికి ఏపీకి ఇచ్చేశారు, తెలంగాణకి ఇవ్వలేదని కొంతమంది అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందే కాంగ్రెస్ వల్ల కదా, అవునా? అంతే, ఓపెన్ సీక్రెట్ అది. ఎందుకంటే విభజన అయిపోయే ముందు సోనియమ్మ కానీ రాహుల్ గాంధీ గారు కానీ మీకెందుకు మేము ఉన్నాం, మేము చూసుకుంటాం, డివైడ్ అయిపోయినా ఆంధ్రప్రదేశ్కి ఏం తక్కువ ఉండదు అన్నట్టుగా, అంటే వీళ్ళే లైఫ్ లాంగ్ రాజుల్లో పరిపాలించేస్తాం అనుకున్నారో ఏంటో. 2014 ముందు స్టేట్మెంట్లు ఇవన్నీ. 14లో మొత్తానికి ఫిబ్రవరిలోనో మార్చిలోనో అనౌన్స్ చేశారు. దాన్ని వీళ్ళు జూన్ 2గా ప్రకటించుకున్నారు. మొత్తానికి అయ్యింది. తెలంగాణ ఆంధ్ర విడిపోయాయి. తెలంగాణ అన్ని వడ్డించిన విస్తరి, ఎస్టాబ్లిష్డ్ క్యాపిటల్ అన్ని ఉమ్మడి రాజధాని తర్వాత అన్నారు, కానీ ముందు హైదరాబాద్ అంతా అయింది. సో 29వ రాష్ట్రం తెలంగాణ, కానీ నా దృష్టిలో 29వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కదా. ఒక క్యాపిటల్ లేదు, ఒక సెక్రటేరియట్ లేదు, ఏమీ లేదు. అయితే దానికి 2014 తర్వాత కాంగ్రెస్ ఇంటికి వెళ్ళిపోయింది. ఎంత ఘోర పరాభవం చూసాం. ఆంధ్రాలో అయితే ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అంత దారుణమైన పరాభవం అయింది. మరి అప్పుడు కాంగ్రెస్ ముందే వీళ్ళకి తెలంగాణ ప్రకటిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్కి ఇంత స్పెషల్ ప్యాకేజ్ ఇస్తున్నామని చెప్పి అప్పుడే గవర్నమెంట్ ఇవ్వచ్చుగా, కేంద్రం కేబినెట్ తీర్మానం చేయొచ్చుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే. షర్మిల గారు ఇప్పుడు అన్యాయం జరిగింది అంటున్నారే, అప్పుడు నేను లేనండి అందులో అని అనొచ్చేమో. ఆమె నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఎవరైనా అడిగితే ఏమో అప్పుడు మరి కాంగ్రెస్ కదా చేసింది ఎంత అన్యాయం, మరి మీరు ఎలా మాట్లాడుతున్నారు తల్లి అంటే, నేను అప్పుడు లేనండి అని అనొచ్చు, డిప్లొమాటిక్ ఆన్సర్ తీసుకుంటే. సో మొత్తానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సింది ఇచ్చారు తప్ప అదనంగా ఇచ్చింది ఏమీ లేదు. అది కూడా కూటమిలో పవర్ఫుల్గా ఉన్నారు కాబట్టి నితీష్ కుమార్ గారు కానీ బాబు గారు కానీ. సరే ఇప్పుడు అదేనే ఇచ్చారు, సంతోషం. గత ప్రభుత్వంలో వీళ్ళు అది లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 25కి 25 ఎంపీ సీట్లు ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి అన్ని తెప్పిస్తా అన్నాడు ఆయన. ఏం తెప్పించారో మరి. ఈ మెడలు వంచడం ఏం మెడలు వంచడమో అడిగింది లేదు. వెళ్ళడం, వాళ్ళు ఏది చెప్తే సో మీరు ఫలానా కాన్సెప్ట్ పెడుతున్నాం, ఓకే నేను ఇంప్లిమెంట్ చేస్తా, అదేదో హెల్త్ స్కీమ్ సంబంధించి నేను ఇంప్లిమెంట్ చేస్తా, ల్యాండ్ యాక్ట్ నేను ఇంప్లిమెంట్ చేసేస్తా, ఏం చెప్పిన అంటే ఎందుకు వాళ్ళకి విధేయుడిగా ఉండాలి. ఎందుకు ఈయనకి కేసులు గీసులు ఇవన్నీ ఉన్నాయని భయమో, లేదంటే ప్రభుత్వం ఏమైనా ఇబ్బంది కలుగుతున్న అభద్రతా భావము, రకరకాల రీజన్స్ మేబీ. అంటే చాలా మంది అభిప్రాయం ఇది నేను చెప్పాను. సరే బీజేపీ 14 నుంచి వచ్చింది కదా అంటే బాబు గారు చూశారు ఎంత కొంత ప్యాకేజ్ తెచ్చుకున్నారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ఊదరగొట్టి రెచ్చగొట్టేశాడు. ఆయన మేమైతే ఇలా చేసేవాళ్ళం, మేమైతే అలా చేసాం, బాబు ఏం చేయట్లేదు. మరోవైపు తండ్రి లేనివాడు, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వి చూడండి అంటే ఏదో పేదవాడు అనాథ అన్నట్టుగా మాట్లాడారు చాలామంది. ఇచ్చి ఛాన్స్ ఇచ్చారు 19లో, చూసాంగా, అందరూ చూశారు. సో అట్లాగా అయిపోయిన పరిస్థితిని మళ్ళీ ఒక తాటిని పెట్టాలి. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు బాగా విమర్శించారో, బాబు గారు ఫైట్ చేసి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసి మోడీ గారి మీద విమర్శించే స్థాయికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇంకా వాళ్ళు ధృతరాష్ట్రుడు కౌగిల్లాగా బయటకు నవ్వుతూ ఉన్నారు కానీ ఏమీ చేయలేని పరిస్థితి. అందుకేం చేశారు, ఏమీ ఇవ్వలే, ఎక్కడికక్కడ నొక్కేశారు. ఈవెన్ టీటీడీ లాంటి దేవాలయాలపైన అన్యాయం జరుగుతున్నా కూడా బీజేపీ ఎక్కడ స్పందించలే. ఒకటి రాష్ట్రం మీద చిన్నచూప, రెండోది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాజ్యసభ సభ్యులు ఎవరైతే ఉన్నారో పెద్దల సభలో సభ్యులు, వాళ్ళ దన్ను కోసమో మొత్తానికి బీజేపీ ఏం మాట్లాడలేదు. సో ఇప్పుడు మూడోసారి ప్రభుత్వం ఎన్డీఏ 3.0 స్టార్ట్ అయింది కాబట్టి మూడోసారి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే బాబు గారు లాంటి పవర్ఫుల్ లీడర్ ఉండాలి.
బాబు గారి పార్టీ లాంటి పార్టీ ఉండాలి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో, లేదంటే వాళ్ళకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల అర్థమైందో, మొత్తానికి బంధం గట్టిగా ఏర్పడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి సెంట్రల్లోను స్టేట్లోనూ ఏర్పడ్డాయి. సో ఇప్పుడు తప్పదు, ఎవరేమనుకున్నా బీహార్కి ఆంధ్రప్రదేశ్కి ప్రకటించినట్టు క్లియర్గా కనబడుతుంది. అక్కడ మరి వాళ్ళకి మిగతా రాష్ట్రాల్లో ఈ మధ్యకాలంలో కొన్ని దగ్గర ఓటమి అయినా కూడా వాళ్ళు బహిర్గతంగా ప్రకటించగలిగారంటే ఎంతో కొంత మనకు ఫేవర్ చేసినట్టేగా. అలా కాకుండా మళ్ళీ అమ్మో మిగతా రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతింటాదా అనే ఉద్దేశం మళ్ళీ వాళ్ళకు ఉంటే, లేదా మళ్ళీ పాత బంధాలోనే వాళ్ళు వెళ్తే మనకు ప్రకటించారు కదా. మనకి ఇన్ ద సెన్స్ ఆంధ్రప్రదేశ్కి. సో ఆంధ్రప్రదేశ్ ప్రకటించారు, బీహార్కి ప్రకటించారు. అట్ ద సేమ్ టైం తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణకు ప్రకటించారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మాకు అన్యాయం జరిగింది, మేము ఎంత ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారిని వెళ్ళి కలిశాను, కేంద్ర మంత్రులను కలిశాను, ఆయన రాష్ట్రానికి వచ్చినప్పుడు అంత మర్యాదగా ఆయనకి మర్యాదపూర్వకం కలుసుకోండి, మరి అప్పుడు కూడా చెప్పాను, అయినా ఇవ్వట్లేదు. ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఏకమే మాకు పోటీకి రావాలి, రాష్ట్ర బీజేపీతో పాటు బీఆర్ఎస్ కూడా రావాలి, బీఆర్ఎస్ రావట్లేదు, బీఆర్ఎస్ వాళ్ళతో పొత్తు పెట్టుకుందని ఇదే ఛాన్స్గా రేవంత్ రెడ్డి ఒక బాణానికి 2 పెట్టలు వదులుతున్నాడు. ఆయన ఒకటి కేంద్రం అన్యాయం చేసిందని బీజేపీ మీద, రెండోది బీజేపీ మీద వీళ్ళు ఇప్పటికీ గొంతెత్తి మాట్లాడలేదంటే బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందం అయిపోయిందని ఇలా చూసారు రేవంత్ రెడ్డి. అది రాజకీయం అంటే, అవి తెలివితేటలేదు. బట్ హైదరాబాదు ఆల్రెడీ బాగా ముందుగా ఉందని నా అభిప్రాయం. అంటే మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం అని అనుకునేవారు, తర్వాత లోడ్ బడ్జెట్ కూడా అయింది అంటున్నారు, వేరే విషయం. అవి అలా అంటే మళ్ళీ వేరేలాగా వెళ్ళిపోతుంది. సో అటువంటి ఎస్టాబ్లిష్డ్ స్టేట్కి ఇంకా అంతగా మిగతా రాష్ట్రాలు కూడా ఇవ్వలేదుగా. బీజేపీ పరిపాలిత ప్రాంతాలకు కూడా వాళ్ళే సరిగ్గా ప్రకటించినట్టు లేదు. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలోనో నెక్స్ట్ బడ్జెట్కి అప్పుడు కావాలంటే మళ్ళీ ఏమైనా ప్రకటిస్తారో లేదో చూడాలి. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు కూటమిలో ఏదైతే ఒప్పందాలతో ఈసారి ఒప్పందం చేసుకున్నారో అవి కొంచెం సఫలీకృతం అవుతున్నట్టుగా ఉన్నాయి. మనకు రావాల్సి మనకి ఇచ్చినా కూడా గొప్ప విషయమే కదా ఇవాళ రోజుల్లో, ఉన్నా కదా. ప్రభుత్వంగా తీస్తామన్నా 5,000 పోస్టులు ఏమన్నాయో తీస్తే హ్యాపీ కదా, 5,000 మంది సెటిల్ అవుతారు కదా. అలాగే వీళ్ళు చేసేది ఏమంటే ఉన్న పోస్టులని ఇచ్చారుగా, కొత్తగా ఇవ్వక్కర్లే, ఉన్నది ఉండి చేస్తే చాలు అన్నట్టుంది పరిస్థితి. సో క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం కానీ, లేదా పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రిమైనింగ్ పూర్తి అవడం కోసం కానీ మెల్లమెల్లగా ఇదే కేసులు కొత్త వాళ్ళు బ్యాచ్ రిలీవ్ అయిన ఫ్రెష్గా నికాస్ అయిన ఆఫీసర్స్ నాకు కావాలంటే వెంటనే ఆయన శాంక్షన్ చేశారు. మరి అక్కడ మరి బీజేపీ ప్రభుత్వం కదా, కాంగ్రెస్ వాళ్ళకి మేమెందుకు ఇవ్వాలనుకుంటాం, ఆ మాట రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో, ముఖ్యమంత్రి గారే. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క నాయకుడు అనేవాడు అందరికీ ఒకేలా న్యాయం చేయలేడు, అందరి మన్ననలు పొందలేడు, ఒక్కొక్కరికి ఒక్కోలా అవుతుంది. చూద్దాం మళ్ళీ ఇట్లాగా బడ్జెట్లో కూడా ఇలాగ కేటాయింపులు వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఫేవర్గా చేశారు, తెలంగాణకి చేయలేదు అనుకోవడానికి. చూద్దాం. ఇప్పుడు స్టార్టింగ్ ఇబ్బందులు ఉంది కదా ఆంధ్రప్రదేశ్, అందరికీ తెలిసిందే కదా. గత ప్రభుత్వం ఎంత బాగా చేసిందో చూసాం, దాన్ని ఓవర్కమ్ అవడానికి, పైగా గత ప్రభుత్వంలో బీజేపీ సరిగ్గా పట్టించుకోలేదు అన్న మాట కొట్టేయడానికి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో 9 సీట్లు వచ్చాయి కాబట్టి కొంచెం ఎస్టాబ్లిష్ అవ్వాలి కదా. అన్ని రాజకీయాల్లో భాగమే ఇదంతా. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ.